హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తులసీస్ డైరీ. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ ఈ వీడియోలో నేను మా పాప డ్రెస్సెస్ కలెక్షన్ మీకు చూపించాలనుకుంటున్నాను. సో ఇవన్నీ ఫంక్షనల్ వేర్ డ్రెస్సెస్ అన్నమాట. సో ఏ పండగ వచ్చినా ఏ ఫంక్షన్ వచ్చినా తనకు ఫ్యాబ్రిక్స్ తీసుకొని డ్రెస్ స్టిచ్ చేయించడం అనేది నాకు బాగా ఇష్టం అనమాట. సో నేనే డిజైన్ చేస్తూ ఉంటాను. సో డిజైన్ అంటే పెద్ద డిజైనర్ అయితే కాదు, బట్ నాకు నచ్చిన విధంగా అండ్ మా పాపకు కంఫర్టబుల్గా ఉండేలాగా ఫ్యాబ్రిక్స్ చూస్ చేసుకొని నేను డ్రెస్సెస్ స్టిచ్ చేయిస్తాను అనమాట. ఎందుకంటే మా పాప హెవీ డ్రెస్సెస్ అస్సలు ఇష్టపడదు. సో అందుకే తనకు కంఫర్ట్గా ఉండేలాగే ఫ్యాబ్రిక్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. సో ఈ వీడియోలో నేను డ్రెస్సెస్కి ఫ్యాబ్రిక్స్ ఏదైతే యూజ్ చేశానో సో ఆ ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను. అండ్ ఆ తర్వాత ఫైనల్గా డ్రెస్ కాస్ట్ ఎంత పడింది అనేది కూడా మీకు చెప్తాను. సో 1 or 2 డ్రెస్సెస్వి మాత్రం నాకు ప్రైస్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు, బట్ అప్రాక్సిమేట్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో ఎందుకు ఆలస్యం మరి, సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మా పాప డ్రెస్ కలెక్షన్ చూసే ముందు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను మా పాపకు డ్రెస్ కుట్టించాలంటే ఎలా ప్లాన్ చేస్తాను అనేది మీకు చెప్తాను. సో డ్రెస్ కుట్టించాలంటే ముందుగా మనం కొనాల్సింది ఫ్యాబ్రిక్స్. సో ఫ్యాబ్రిక్ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ వెరైటీ ఆఫ్ కలెక్షన్ చూసి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. అండ్ అట్ ఫైనల్ మూమెంట్ ఏదో ఒక ఫ్యాబ్రిక్ తీసుకొని ఇంటికి వచ్చేసాక ఫీల్ అవుతూ ఉంటామన్నమాట. అంటే ఇంకా వేరేలాగా కొనింటే ఫ్యాబ్రిక్ బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది. ఇలా నేను 2 to 3 times ఈ ప్రాబ్లం ఫేస్ చేశానన్నమాట. సో అప్పటి నుంచి నేను ఎప్పుడైనా షాప్కి వెళ్ళాలి అన్నప్పుడు నేను ముందుగా ఆన్లైన్లో డ్రెస్సెస్ గురించి కొద్దిగా సెర్చ్ చేస్తానన్నమాట. ఆ తర్వాతే షాప్కి వెళ్తాను. సో నేను ముందుగా ఆన్లైన్లో సెర్చ్ చేసేది అంటే డ్రెస్ ప్యాటర్న్స్ గురించి. సో ఇప్పుడు డ్రెస్ ప్యాటర్న్స్ ఏవి ఎక్కువ ట్రెండ్లో ఉన్నాయనేది చెక్ చేసుకుంటాను. సో నేను గూగుల్లో సెర్చ్ చేస్తానన్నమాట. సో డ్రెస్ ప్యాటర్న్స్ ఫర్ కిడ్స్ ఇప్పుడు ఏది ఎక్కువ ట్రెండీగా ఉన్నాయో చెక్ చేసినట్టయితే మనకు నంబర్ ఆఫ్ పిక్స్ వస్తాయి. సో అందులో మనకి ఏ ప్యాటర్న్ బాగా నచ్చితే ఆ పిక్ క్లిక్ చేసినట్టయితే ఆ పిక్ కింద నంబర్ ఆఫ్ ఆ కలెక్షన్ ఆఫ్ ప్యాటర్న్స్ కూడా వస్తాయన్నమాట పిక్స్. సో అందులో ఏది మీకు బాగా నచ్చితే అది సెలెక్ట్ చేసుకొని గ్యాలరీలో సేవ్ చేసేసుకోవడమే. సో ఇప్పుడు ఎక్కువ ఫ్లోర్ లెంత్ ఫ్రాక్స్, లెహెంగాస్ అండ్ ధోతి ప్యాంట్ విత్ క్రాప్ టాప్ ఇలా ఎక్కువ ట్రెండీగా ఉన్నాయి కదా. సో నేనైతే నాకు నచ్చిన ప్యాటర్న్స్ అన్ని పిక్స్ అవి సేవ్ చేసుకుంటానన్నమాట గ్యాలరీలో. నేను ఎక్కువ పింట్రెస్ట్ ఫాలో అవుతూ ఉంటాను, ఎందుకంటే పింట్రెస్ట్లో ఎక్కువ ఈ ట్రెండ్స్ అనేటివి బాగా అప్డేటెడ్గా ఉంటాయన్నమాట. ఇన్స్టాలో కూడా కలెక్షన్ చాలా బాగుంటుంది. సో మనకు మంచి ట్రెండీగా ఉండే కలెక్షన్ మొత్తము మనం అందులో చూడొచ్చు అనమాట. సెకండ్ థింగ్ నేను చెక్ చేసేది ట్రెండింగ్ ఫ్యాబ్రిక్స్. సో ఇప్పుడు ఏ ఫ్యాబ్రిక్స్ ఎక్కువ ట్రెండ్లో ఉన్నాయి అనేది నేను చెక్ చేసుకుంటాను. ఒకవేళ నేను ట్రెడిషనల్ డ్రెస్ కుట్టించాలి అనుకున్నప్పుడు ట్రెడిషనల్ డ్రెస్ ఫ్యాబ్రిక్స్ అని సెర్చ్ చేస్తాను. సో రిలేటెడ్ పిక్స్ వస్తాయి కదా. సో అందులో మనకు కొద్దిగా ఫ్యాబ్రిక్స్ గురించి ఐడియా వస్తుందన్నమాట. ఈ మధ్యన ఆర్గాన్జా ఫ్యాబ్రిక్ ఎక్కువ ట్రెండ్లో ఉన్నది అండ్ ఇప్పుడు బనారస్ ఫ్యాబ్రిక్ ఎక్కువ తీసుకుంటున్నారు. సో ఇలా ఫ్యాబ్రిక్స్ గురించి కొద్దిగా ఐడియా ఉంటే మనము షాప్కి వెళ్ళినప్పుడు కరెక్ట్గా మంచిగా ఫ్యాబ్రిక్స్ కొనొచ్చు అనమాట. సో ఇది నేను చెక్ చేసుకునేది. అండ్ థర్డ్ అండ్ లాస్ట్ థింగ్ నేను చెక్ చేసుకునేది అంటే కలర్ కాంబినేషన్ ఆఫ్ ద డ్రెస్. సో పాపకు ఏదైనా పర్టికులర్ కలర్ డ్రెస్ నేను స్టిచ్ చేయించాలి అని అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్లో డ్రెస్ కుట్టించాలి అనుకున్నప్పుడు నేను ఎల్లో డ్రెస్ అని టైప్ చేస్తానన్నమాట. సో అప్పుడు అన్ని ఎల్లో కలర్ డ్రెస్సెస్ పిక్సే వస్తాయన్నమాట. సో ఇందులో ఎల్లో కలర్కి కాంట్రాస్ట్గా ఏ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అనేది మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఎల్లో కలర్కి పింక్ కానీ లేదంటే గ్రీన్, బ్లాక్ ఈ కాంబినేషన్స్ బాగుంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎల్లో కలర్ లెహెంగా కుట్టించాలి అనుకున్నప్పుడు పైన టాప్ మనం కాంట్రాస్ట్గానే కుట్టించాలి కదా. సో ఇలా కాంబినేషన్స్ మనకు కొద్దిగా ఐడియా ఉంటే మనం షాప్కి వెళ్ళినప్పుడు అంటే నియర్లీ మనము కరెక్ట్గా కాంబినేషన్ సెట్ చేసేసుకోవచ్చు అనమాట, లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతాము. అండ్ ఇలా పిక్స్ చూసినప్పుడు ఏంటంటే మనకు నీట్గా ఐడియా వస్తుంది, అంటే ఏ కాంబినేషన్ ఎక్కువ బాగా కనిపిస్తుంది అనేది. సో ఇది నేను చెక్ చేసుకుంటాను. అండ్ ఈ 3 points చెక్ చేసుకున్న తర్వాత నేను షాప్కి వెళ్తాను. సో 100% మనం అనుకునే విధంగా మనకు ఫ్యాబ్రిక్స్ దొరకకపోయినా 60 to 70% మనము మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకవేళ మీరు కూడా మీ పిల్లలకి ఇలా డిజైన్
చేసుకోవాలి డ్రెస్ అనుకుంటే సో ఇలా ప్లాన్ చేసుకొని ఆ తర్వాత షాప్కి వెళ్ళండి. సో మీరు మంచిగా ఫ్యాబ్రిక్ సెలెక్ట్ చేసుకోగలుగుతారు. సో ఓకే, ఇప్పుడు పాప డ్రెస్సెస్ కలెక్షన్ చూద్దాం. డ్రెస్ నెంబర్ 1, ఇది జార్జెట్ బాంధని ప్రింట్ ఫ్లోర్ లెంత్ అనార్కలి డ్రెస్. సో ఇది సారీ మొత్తం ఇలా బాంధని ప్రింట్ వచ్చింది. అండ్ ఈ సారీ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇది ఇలా క్రష్ టైప్లో ఉందన్నమాట. ఇది నేను కట్ పీస్ సారీ కొన్నాను. సో టోటల్ 6 మీటర్స్ వచ్చిందనమాట ఈ సారీ. అండ్ పైన ఇక్కడ రెడ్ కలర్ బాల్స్ లాగా పెట్టించాను. ఇది స్లీవ్లెస్ డ్రెస్ అండ్ స్లీవ్స్ దగ్గర అండ్ నెక్ దగ్గర రెడ్ పైపింగ్ పెట్టించాను. అండ్ కింద ఇక్కడ ఇలా వైర్ పెట్టించాను అనమాట. సో అందుకే ఆ జిగ్జాగ్ లుక్ ఉంది కింది పక్క. బ్యాక్ సైడ్ ఇది వీనెక్కి కూడా బ్యాక్ సైడ్ రెడ్ పైపింగ్ పెట్టించాను. అండ్ ఇక్కడ నాట్స్ పెట్టించాను ఇలాగా. ఈ ఫ్యాబ్రిక్ చాలా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు. మెయింటెనెన్స్ అస్సలు అవసరం లేదు. మనం ఎలా వాష్ చేసామో అలాగే మడత పెట్టి పెట్టేసుకోవచ్చు అండ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు అనమాట. సో పర్టిక్యులర్గా దీన్ని ఐరన్ చేయక్కర్లేదు అండ్ వేసుకోవడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో మా పాపకైతే ఈ డ్రెస్ బాగా ఇష్టం. అంటే తనకు చాలా కంఫర్ట్గా ఉంటుంది ఈ డ్రెస్లో. అండ్ నాకు ఈ సారీ కట్ పీస్ తీసుకున్నాను కదా, సారీ కాస్ట్ అయితే ఓన్లీ 250 పడింది. బట్ క్వాలిటీ ఫ్యాబ్రిక్ది చాలా బాగుంది. స్టిచ్చింగ్ 550 రూపీస్. సో ఇలాగా నాకు టోటల్ డ్రెస్ కాస్ట్ 800 పడింది అనమాట. అండ్ ఇందులో సారీలో 6 మీటర్స్ కదా, అంత యూజ్ అవ్వలేదు, కొద్దిగా మిగిలిందనమాట ఫ్యాబ్రిక్ ఇందులో. సో ఈ డ్రెస్ పాప వేసుకున్నాక ఇలా ఉందన్నమాట. సో లాస్ట్ ఇయర్ బర్త్డే రోజు మార్నింగ్ వేసుకుంది ఈ డ్రెస్ తను. This is all about this dress. Now let's check dress number 2. సో ఇది కూడా నేను సారీతో స్టిచ్ చేయించాను. సో ఈ సారీ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇది చందేరి ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ ఈ సారీకి కింద మొత్తం ఇలా బ్లాక్ బార్డర్ వచ్చింది అండ్ బ్లాక్ బార్డర్ పైన గోల్డెన్ డిజైన్ వచ్చిందనమాట. ఇది ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ అండ్ ఇది ఖలీల్ కట్ కుట్టించాను అనమాట. ఖలీల్ కట్ అంటే ఇలా మొత్తం ప్యాచెస్ లాగా కట్ చేసి ఇలా ప్యాచెస్ మొత్తము జాయిన్ చేసి స్టిచ్ చేస్తారనమాట. సో స్టిచ్చింగ్ టైంలో ఇది బాగా టైం టేకింగ్ అనమాట, బాగా వర్క్ ఉంటుంది. సో అందుకే నాకు స్టిచ్చింగ్ కాస్ట్ ఎక్కువ పడింది ఈ డ్రెస్కి. అండ్ ఇక్కడ హ్యాండ్స్ నేను ఎల్బో హ్యాండ్స్ కుట్టించాను అండ్ ఇలా బార్డర్ పెట్టించాను అనమాట. అండ్ ఇక్కడ నేను బ్లాక్ కలర్ మొత్తం ఇలా ప్యాచ్ లాగా పెట్టించాను అండ్ దీనిపైన నేను ఇలా పూసలు అంటే గోల్డెన్ పూసలు స్టిక్ చేశాను జస్ట్. సో ఏంటంటే కొద్దిగా గ్రాండ్ లుక్ వస్తుంది అనేసి. అండ్ సిల్వర్ స్టిక్కర్స్ ఏదైతే ఉన్నాయో ఇవి ఇక్కడ నేను స్లీవ్స్ పైన స్టిక్ చేశాను. సో మొత్తం ఈ డ్రెస్ గురించి అయితే ఇది. సో బ్యాక్ సైడ్ ఇలా ఉంది, అంటే హాఫ్ బాడీ నేను బ్లాక్ కలర్ పెట్టించాను అనమాట పైన. అండ్ ఇక్కడ నేను మొత్తం ఇలా బ్యాక్ ఓపెన్ పెట్టేసి నాట్స్ పెట్టించాను. సో ఇది నేను ఎప్పటి నుంచో ఇలాంటి నెక్ కుట్టించాలనుకుంటున్నాను. సో ఈ డ్రెస్కి సెట్ చేశాను అనమాట. అండ్ బ్యాక్ సైడ్ ఇలాగా ఇలాస్టిక్ ఇచ్చారు. సో ఈ ఇలాస్టిక్ ఉండడం వల్ల డ్రెస్ కూడా నీట్గా కూర్చుంటుంది పాపకి. సో నాకైతే ఈ సారీ కాస్ట్ 1200 పడింది అండ్ స్టిచ్చింగ్ కాస్ట్ 800 అనమాట. సో టోటల్గా నాకు ఈ డ్రెస్ 2000 పడింది. బట్ చాలా బాగుంది అసలు, సింపుల్గా బట్ చాలా గ్రాండ్గా కనిపిస్తుంది. సో పాప వేసుకున్నాక ఇలా ఉందన్నమాట. సో ఇది తన లాస్ట్ ఇయర్ బర్త్డే డ్రెస్సే అనమాట. సో నైట్ కేక్ కటింగ్ అప్పుడు ఈ డ్రెస్ వేసుకుంది తను. నౌ లెట్స్ చెక్ డ్రెస్ నెంబర్ 3. ఇది లంగా జాకెట్. సో ఈ జాకెట్ ఏదైతే ఉందో ఇది మా పాప 2 ఇయర్స్గా ఉన్నప్పుడు నేను ఇది స్టిచ్ చేయించిన్నాను. సో దీనిపైన మొత్తం ఇలా కుందన్ వర్క్ చేయించిన్నాను. సో ఈ వర్క్ నాకు బాగా ఇష్టం. సో అందుకే నేను ఈ బ్లౌజ్ ఇలాగే ఎత్తి పెట్టుకున్నాను. లాస్ట్ ఇయర్ కృష్ణాష్టమి రోజున పాపను రాధలాగా రెడీ చేయాలనుకున్నాను. సో ఆ టైంలో నేను ఈ జాకెట్ ఏదైతే ఉందో ఇది ఎక్స్చేంజ్ చేసి ఏమైనా కుట్టించొచ్చా అని ట్రై చేశాను అనమాట. సో అప్పుడు నేను ఇది మొత్తం రా సిల్క్ ఫ్యాబ్రిక్. సో ఇదే ఫ్యాబ్రిక్ తెచ్చి నేను కింద లెంత్ ఎక్స్టెండ్ చేయించాను అండ్ ఆల్సో లోపల పక్క ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాగా జాయిన్ చేపించి పాప సైజ్కి సెట్ అయ్యేలాగా ఇది స్టిచ్ చేయించాను. సో చూడండి ఇక్కడ ఇది ఎక్స్టెండ్ చేసి కుట్టిందనమాట ఇది. సో నేను ఏదైతే కాస్ట్ పెట్టానో ఈ లెహెంగాకే పెట్టాను. సో ఇది వెల్వెట్ ఫినిషింగ్లో ఉందన్నమాట ఈ ఫ్యాబ్రిక్. దీనిపైన మొత్తం ఇలా గోల్డెన్ జరీ బుటీస్ లాగా వచ్చాయి. సో ఇది మొత్తం బనారస్ ఫ్యాబ్రిక్ లాగా ఉంటుంది కంప్లీట్గా. అండ్ దీనికి
నేను గ్రీన్ లేస్ తెచ్చాను. గ్రీన్ అంటే పైన టాప్ గ్రీన్ కలర్ కదా, సో అందుకే గ్రీన్ లేస్ తీసుకున్నాను. సో ఇక్కడ 2 లేసెస్ ఉన్నాయన్నమాట. ఒకటి గోల్డెన్ కలర్ లేస్ అండ్ ఒకటి గ్రీన్ కలర్. సో ఈ గోల్డెన్ కలర్ లేస్ ఏదైతే ఉందో ఇది నేను గ్రీన్ కలర్ లేస్కి పైన అండ్ కింద జాయిన్ చేసి ఈ లేస్ మొత్తం ఒకేలాగా ఉండేలాగా మొత్తం ఇలా స్టిచ్ చేయించాను. సో లేస్ ఏదైతే అంటే లేస్ కొద్దిగా పెద్దగా ఉంటే బాగుంటుంది అనుకున్నాను. సో అందుకే ఇలా 2 లేసెస్ ఇలా జాయిన్ చేశాను అనమాట పైన అండ్ కింద. అండ్ ఈ గ్రీన్ కలర్ లేస్ ఏదైతే ఉందో ఇది వెల్వెట్ ఫినిషింగ్లో ఉంటుంది. సో కంప్లీట్గా ఇలా ఉందన్నమాట లేస్. చాలా బాగుంది కదా చూడ్డానికి. అండ్ నేను నెక్స్ట్ కొనిందంటే దుపట్టా. సో ఈ దుపట్టా 1.5 మీటర్స్ తీసుకున్నాను. అండ్ దీనికి నేను బార్డర్కి ఏదైతే గోల్డెన్ కలర్ లేస్ మనం స్టిచ్ చేయించామో సో అదే గోల్డెన్ కలర్ లేస్ ఈ దుపట్టాకి 4 సైడ్స్ కుట్టించాను. అండ్ ఇది లెహెంగా ఏదైతే ఉందో ఇది ఇలా బ్లాక్ ప్లేట్స్ పెట్టించి ఈ లెహెంగా కుట్టించాను. అండ్ జాకెట్ బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ ఇలా చిన్నగా నాట్స్ పెట్టించాను. సో ఈ డ్రెస్ కాస్ట్ ఎంత పడిందో ఇప్పుడు చెప్తాను. సో నాకు స్టిచ్చింగ్ కాస్ట్ ఓన్లీ లెహెంగాకు ఒక్కటే పడింది, ఎందుకంటే బ్లౌజ్కి ఎక్కువ అవ్వలేదు కదా. సో లెహెంగా ఫ్యాబ్రిక్ నేను 2 మీటర్స్ తీసుకున్నాను, 600 కాస్ట్. గ్రీన్ లేస్ 2 మీటర్స్ 80 రూపీస్. అండ్ గోల్డ్ లేస్ లెహెంగాకి అండ్ దుపట్టాకి రెండింటికి యూజ్ చేసాం కదా, సో 8 మీటర్స్ పడింది, అది 100 రూపీస్. దుపట్టా 1.5 మీటర్స్ తీసుకున్నాను, సో అది కాస్ట్ నాకు 120 రూపీస్. స్టిచ్చింగ్ నాకు ఓన్లీ లెహెంగాకే 400 రూపీస్ పడింది. సో కంప్లీట్ డ్రెస్ కాస్ట్ ఇది, అంటే ఓన్లీ లెహెంగాకి 1300 రూపీస్. సో ఇది మా పాప వేసుకున్నాక ఇలా ఉంది. సో చాలా బాగుంది ఈ డ్రెస్లో, చాలామంది కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు. సో నా లెట్స్ చెక్ డ్రెస్ నెంబర్ 4. ఈ డ్రెస్ నేను నా ఓల్డ్ శారీతో కుట్టించాను. సో ఇది నేను 8 years బ్యాక్ తీసుకున్న శారీ అనమాట. సో ఈ శారీ ఫ్యాబ్రిక్ బనారస్ ఫ్యాబ్రిక్ ఇది. సో ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీ. సో హాఫ్ శారీ మొత్తం నెట్ ఉన్నది, సో అది కట్ చేసి పక్కన పెట్టేశాను. అండ్ మిగిలిన ఈ 2.5 మీటర్స్ శారీతో నేను ఫ్లోర్ లెంత్ డ్రెస్ కుట్టించాను అనమాట. ఇలా స్మాల్ ప్లేట్స్ పెట్టించి కుట్టించాను. అండ్ దీనికి ఇక్కడ 3/4 స్లీవ్స్ కుట్టించాను. అండ్ కింద ఈ శారీకి ఆల్రెడీ శారీలోనే ఇలా బార్డర్ వచ్చినది, సో అందుకే ఎక్స్ట్రాగా బార్డర్ పెట్టించాల్సిన అవసరం రాలేదు నాకు. అండ్ దీనికి దుపట్టా తీసుకున్నాను. ఈ దుపట్టా ఏంటంటే ఈ శారీ బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్కి మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాను అనమాట. ఇది బ్రాసో నెట్ ఫ్యాబ్రిక్. అండ్ దీనికి గోల్డెన్ కలర్ లేస్ కుట్టించాను. సో ఈ గోల్డెన్ కలర్ లేస్ ఏంటంటే ఓన్లీ 2 సైడ్సే కుట్టించాను ఈ దుపట్టాకి. అండ్ బ్యాక్ సైడ్ ఇలా పాట్ నెక్ లాగా కుట్టించాను అనమాట. రౌండ్ కలర్ ఇలా షేప్ ఉంది, రౌండ్ షేప్. దీనికి ఇలా చిన్న నాట్స్ పెట్టించాను. సో ఇది నాకు కాస్ట్ ఎంత పడిందో చెప్తాను. సో డ్రెస్ స్టిచ్చింగ్ అయితే నాకు 600 పడింది. వేస్ట్ బెల్ట్ ఏదైతే యూజ్ చేశానో అది 40 రూపీస్. దుపట్టా 1.5 మీటర్స్ తీసుకున్నాను, సో 90 రూపీస్ పడింది. అండ్ లేస్ ఏదైతే నేను దుపట్టాకి యూజ్ చేశానో అది కంప్లీట్గా 3 మీటర్స్ అనమాట, 75 రూపీస్ పడింది. సో నాకు టోటల్ డ్రెస్ కాస్ట్ 805 రూపీస్. సో ఓల్డ్ శారీతో మీరు ఎప్పుడైనా ఇలా స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట, ట్రెండీగా ఉండేలాగా. సో ఈ డ్రెస్ వేసుకున్నాక మా పాప ఇలా ఉంది. నౌ లెట్స్ చెక్ డ్రెస్ నెంబర్ 5. సో ఇది ధోతి ప్యాంట్ విత్ క్రాప్ టాప్. సో క్రాప్ టాప్కి నేను పైన రా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో దీనిపైన ఇలా సిల్వర్ చిన్న బుటీస్ లాగా వచ్చాయి ఫ్లవర్స్. అండ్ దీనికి నేను క్రాప్ టాప్కి ఇలా స్మాల్ ప్లేట్స్ పెట్టించి కుట్టించాను అనమాట, మొత్తం కుచ్చులాగా. ఇక్కడ హ్యాంగింగ్ పెట్టించాను. ఈ హ్యాంగింగ్ కలర్ ఏంటంటే కింద ధోతి ప్యాంట్కి మ్యాచ్ అయ్యేలాగా ఉందన్నమాట ఈ కలరు. సో లక్కీలీ నాకు ఇది దొరికింది కాబట్టి ఇది తీసుకొని ఇక్కడ స్టిచ్ చేయించాను అనమాట. అండ్ పైన నెక్ దగ్గర అండ్ హ్యాండ్స్కి మొత్తం సిల్వర్ పైపింగ్ పెట్టించాను. కింద ధోతి ప్యాంట్కి నేను శారీ తీసుకున్నాను అనమాట, ఎందుకంటే మా అక్క కూతురికి అండ్ మా పాపకి సేమ్ ఉండేలాగా డ్రెస్ కుట్టించాలనుకున్నాను. సో ఇద్దరికి సిమిలర్గా కుట్టించాను. సో శారీ తీసుకున్నాను దానికి. సో ఇద్దరికి ధోతి ప్యాంట్ అయిందనమాట శారీతో. అండ్ పైన ఇలా ఇలాస్టిక్ పెట్టించాం పైన. సో ధోతి ప్యాంట్ ఇలా ఉంది.
ఈ టాప్ ఏదైతే ఉందో ఇది బ్యాక్ ఓపెన్ అనమాట. అండ్ బ్యాక్ సైడ్ జస్ట్ నెక్ దగ్గర ఇలా స్మాల్ ఓపెనింగ్ లాగా పెట్టించాను. సో ఈ డ్రెస్ కాస్ట్ నాకు ఎంత పడిందంటే, క్రాప్ టాప్ 1.5 మీటర్స్ తీసుకున్నాను, అంటే 375 రూపీస్ పడింది. ధోతి ప్యాంట్కి నేను సారీ తీసుకున్నానని చెప్పాను కదా, సో సారీ కాస్ట్ నాకు 250 రూపీస్ పడింది మొత్తము. స్టిచ్చింగ్ 800 రూపీస్ అండ్ టసల్ ఏదైతే తీసుకున్నానో అది 40 రూపీస్ అనమాట. సో టోటల్ నాకు డ్రెస్ కాస్ట్ 1465 రూపీస్ పడింది. సో డ్రెస్ ఇలా ఉంది. సో చాలా క్యూట్గా కనిపిస్తున్నారు కదా పిల్లలిద్దరు. లెట్స్ చెక్ డ్రెస్ నెంబర్ 6. సో ఇది కుర్తీ విత్ ట్రౌజర్ ప్యాంట్. సో ఇది మొత్తం ఒకటే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, రా సిల్క్ ఫ్యాబ్రిక్. అండ్ ఈ కుర్తీకి సైడ్స్లో ఇలా కట్స్ లాగా పెట్టించాను అనమాట. పైన నెక్ దగ్గర బ్లాక్ పైపింగ్. సో రా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే ఇలా ఉంటుంది. అండ్ స్లీవ్స్ నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టించాను స్లీవ్స్. ట్రౌజర్ ప్యాంట్, ప్యాంట్కి కింద ఇక్కడ స్మాల్ కట్స్ లాగా పెట్టించాను అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఇలాస్టిక్ పెట్టించాను, బ్యాక్ సైడ్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ కనిపించదు, బ్యాక్ సైడ్ పెట్టించాను అనమాట. సో దీని నెక్ చూపిస్తాను బ్యాక్ సైడ్. సో బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందన్నమాట, ఇలా స్మాల్ డిజైన్ పెట్టించాను ఇలాగా. సో టోటల్ డ్రెస్ ఫ్యాబ్రిక్ అయితే నేను రా సిల్క్ తీసుకున్నాను కదా, 1.5 మీటర్స్ తీసుకున్నాను, 375 రూపీస్ పడింది. అండ్ స్టిచ్చింగ్ 600 రూపీస్ పడింది. సో టోటల్ కాస్ట్ ఆఫ్ డ్రెస్ ఈజ్ 975 రూపీస్. సో ఈ డ్రెస్ వేసుకున్నాక మా పాప ఇలా ఉంది. నౌ లెట్స్ చెక్ డ్రెస్ నెంబర్ 7. ఇది బ్లాక్ కలర్ లెహెంగా విత్ 2 టాప్స్ అనమాట. దీనికి 2 టాప్స్ కుట్టించాను. ఇది నెట్ లెహెంగా అండ్ ఈ నెట్ పైన అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ స్టిక్ చేశారనమాట. అండ్ ఇదేంటంటే లెహెంగా నేను ఇలా స్మాల్ ప్లేట్స్ పెట్టి కుట్టించాను. అండ్ దీనికి లేస్ పెట్టాను అనమాట కింద. సో 2 లేసెస్ ఉన్నాయి, ఒకటి రెడ్ కలర్ అండ్ ఒక చిన్నది పైన మల్టీ కలర్ లేస్ వచ్చింది. సో ఈ మల్టీ కలర్ లేస్ ఎందుకు కుట్టించానో తర్వాత చెప్తాను మీకు. అండ్ లోపల సాటిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. సో నెట్ లోపల సాటిన్ ఫ్యాబ్రిక్ వేస్తే గ్రాండ్ లుక్ వస్తుంది అండ్ షైన్ కూడా బాగా కనిపిస్తుంది అనమాట. దీనికి ఇక్కడ నేను గోల్డెన్ కలర్ టసల్ పెట్టించాను ఇక్కడ. అండ్ ఈ లెహెంగాకి ఫస్ట్ నేను కుట్టించింది ఈ టాప్ అనమాట. సో ఇది లాస్ట్ ఇయర్ నేను దసరా పండక్కి కుట్టించాను. రాజస్థానీ స్టైల్లో రెడీ చేయాలనే ఉద్దేశంతో నేను ఇలా మల్టీ కలర్ ఉండేలాగా ఈ ఫ్యాబ్రిక్ చూస్ చేసుకున్నాను. సో ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ పైన ఇది మొత్తం ఇలా వర్క్ వచ్చిందనమాట. అండ్ పైన ఇలా సాటిన్తోనే ఇలా నాట్స్ లాగా పెట్టించాను. సో పైన కట్టడానికి ఇలా పెట్టాను అనమాట. సో నేను మల్టీ కలర్ లేస్ ఎందుకు కుట్టించాను ఇప్పుడు మీకు ఐడియా వచ్చి ఉంటుంది. సో ఇది దీనికి మ్యాచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో నేను లెహెంగాకి మల్టీ కలర్ లేస్ కుట్టించాను అనమాట. అండ్ నేను సెకండ్ టాప్ కుట్టించింది అయితే ఇది. సో ఒకసారి అంటే మా రిలేటివ్స్ది మ్యారేజ్ ఉన్నది. సో అప్పుడు ఈ లెహెంగాకి ఏమైనా డిఫరెంట్గా టాప్ కుట్టిస్తే బాగుంటుందనేసి ఇది కుట్టించాను. ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట. దీనికి ఇలా స్మాల్ ప్లేట్స్ పెట్టి మొత్తం ఇలా క్రాప్ టాప్ లాగా కుట్టించాను అనమాట. అండ్ దీనికి ఎల్బో హ్యాండ్స్ కుట్టించాను. బ్యాక్ సైడ్ ఇలా ట్రయాంగిల్ షేప్లో నెక్ పెట్టాను అనమాట బ్యాక్ సైడ్. అండ్ బ్యాక్ ఓపెన్ ఉంటుంది ఇది. అండ్ ఈ టాప్ అయితే నేను మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను ఎలా ఉంది అనేది. సో ఇలా బ్యాక్ ఓపెన్ పెట్టాను కింద. అండ్ పైన జస్ట్ నాట్స్ ఇలా కట్టడానికి జస్ట్ ఇలా పెట్టాను అనమాట. సో ఇది టోటల్ డ్రెస్. సో నెట్ ఫ్యాబ్రిక్ నేను లెహెంగాకి ఏదైతే యూస్ చేశానో అది 2 మీటర్స్ అంటే 100 రూపీస్. లేస్ నాకు లెహెంగాకి యూస్ చేసింది 200 రూపీస్ పడింది. మల్టీ కలర్ టాప్ ఏదైతే ఉందో అది 1/2 మీటర్ తీసుకున్నాను, అది 140 రూపీస్. బ్లూ టాప్ 1.5 మీటర్ తీసుకున్నాను, 375 రూపీస్ పడింది. సాటిన్ ఏదైతే నేను లెహెంగాకి యూస్ చేశానో అది 1.5 మీటర్ 120 రూపీస్ పడింది. అండ్ స్టిచ్చింగ్ 900 రూపీస్. ఇలా టోటల్గా నాకు డ్రెస్ 1835 రూపీస్ పడింది. టోటల్గా లెహెంగా విత్ 2 టాప్స్ అనమాట. సో మా పాప ఈ డ్రెస్ వేసుకున్నాక ఇలా ఉంది.
Now let's check dress number 8. ఇది అనార్కలి డ్రెస్, జూట్ ఫ్యాబ్రిక్ అనమాట. అనార్కలి డ్రెస్ అండ్ పైన కోట్ కుట్టించాను, కాటన్ది అది కోట్. సో ఈ జూట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఇది ఆఫర్లో ఉన్నదనమాట. ఫ్యాబ్రిక్స్ అంటే వాళ్ళు మిగిలిన ఫ్యాబ్రిక్స్ ఏదైతే ఉంటాయో అంటే జస్ట్ ఒక 2 మీటర్స్ 3 మీటర్స్ ఇలా మిగిలినవి వాళ్ళు ఆఫర్ ప్రైస్ పెట్టేసి అమ్ముతారనమాట. సో అప్పుడు నేను ఈ 200 రూపీస్కి 1.5 మీటర్ 1.5 కాదు 1.5 కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఇది. సో దీనికి ఇలా చిన్న బాల్స్ లాగా పెట్టించాను పైన. అండ్ ఇది కోట్ అయితే నేను ఎల్బో హ్యాండ్స్ కుట్టించాను. సో ఇది డిటాచబుల్ అనమాట కోట్. ఇది కాటన్ ఫ్యాబ్రిక్. సో ఇది కోట్ నేను తీసి కూడా మీకు చూపిస్తాను ఈ డ్రెస్ ఎలా కనిపిస్తుంది అనేది. సో డ్రెస్ ఇలా ఉందన్నమాట. సో మనం సింగిల్గా ఇలా కూడా వేసుకోవచ్చు డ్రెస్. సో ఎప్పుడైనా కోట్ వేసుకున్న లుక్ వైజ్ చాలా డిఫరెంట్గా బాగా కనిపిస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ నెక్ ఇలా ఉందన్నమాట సింపుల్గా. సో దీనికి నేను కోట్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాంతో పైపింగ్ పెట్టించాను. సో అనార్కలి ఫ్యాబ్రిక్ నాకు కంప్లీట్ 200 రూపీస్ పడింది. కోట్ ఫ్యాబ్రిక్ 60 రూపీస్, స్టిచ్చింగ్ 600 రూపీస్. ఇలాగా నాకు డ్రెస్ కాస్ట్ కంప్లీట్గా 860 రూపీస్ పడింది. సో మా పాప ఇలా ఉంది ఇది వేసుకున్నాక. Now let's check dress number 9. సో ఈ డ్రెస్ అయితే కుట్టించి 3 years అవుతుంది నాకు తెలిసి. సో నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ దీనిదైతే గుర్తులేదు. సో అప్రాక్స్ చెప్తాను మీకు. సో ఇది నేను లెహెంగా అయితే సారీతో కుట్టించాను అనమాట. సో సారీ నాకు బాగా తక్కువ ప్రైసే పడింది. సో సారీ తీసుకున్నాను కంప్లీట్గా. అండ్ పైన ఇది జూట్ ఫ్యాబ్రిక్ ఇది. అండ్ దీనిపైన గోల్డెన్ బుట్టీస్ వచ్చాయి ఇలాగా. అండ్ దీనికి నేను పింక్ కలర్లో జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా 3 లేయర్స్గా ఈ స్లీవ్స్ ఇలా కుట్టించాను అనమాట. అండ్ బ్యాక్ సైడ్ ఇది పాట్ నెక్ పెట్టించాను, బ్యాక్ ఓపెన్ ఉంటుంది ఇది. సో కంప్లీట్గా ఈ డ్రెస్ అయితే నాకు 1100 రూపీస్ పడింది. సో కంప్లీట్ ప్రైస్ అయితే గుర్తుంది, బట్ ఫ్యాబ్రిక్ది ఈచ్ ఫ్యాబ్రిక్ గుర్తులేదన్నమాట. సో ఇది వేసుకున్నాక మా పాప ఇలా ఉంది. సో ఇవి మా పాప డ్రెస్సెస్ కలెక్షన్. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బట్ వీడియో బాగా లెందీ అయిపోయింది కదా. బట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, అంటే ఇంత ఓపిక్గా చూసినందుకు. మా పాప డ్రెస్సెస్ కలెక్షన్ ఇంకా ఉన్నాయి. ఒకవేళ మీకు ఇష్టమైతే నాకు మీ వ్యూస్ని కమెంట్ బాక్స్లో షేర్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియో చేయాలా లేదా అనేది మీ కమెంట్స్ మీద డిపెండ్ ఉంటుందన్నమాట. అండ్ నా వీడియో నచ్చింటే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో నా వీడియోని షేర్ చేసుకోండి. ఒకవేళ నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ పక్కన బెల్ బటన్ ఉంటుంది. బెల్ పైన క్లిక్ చేసినట్టయితే నేను ఏ వీడియో చేసినా ఆ నోటిఫికేషన్ అనేది ముందుగా మీ దాకా వస్తుంది. సో ఓకే అండి, ఫర్ నౌ బాయ్, టేక్ కేర్. సో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం. అంటిల్ దెన్ బాయ్.